ఇది మీకు చాలా ఇష్టమైన కార్ కదా, మరి ఎందుకు ఇలా సడన్ గా అమ్మేస్తున్నారు? రెస్టారెంట్ సరిగ్గా నడవట్లేదు, పైగా అప్పులు కూడా చాలా ఎక్కువైపోయాయి. ఏంటండి మీ తమ్ముడు అంతలా దగ్గుతున్నాడు? ఏరా ఎలా దగ్గుతున్నావు? ఏమీ కాలేదన్నా. ఓకే, రేపు మీకు ఫుల్ పేమెంట్ ఇచ్చి వెహికల్ మీరు తీసుకుంటాను. సిరిపురం అయిపోయాయి కదా, రండి డ్రాప్ చేస్తా. రేయ్ ఏంట్రా ఇది? ఏం కాలేదన్నా. ఏం లేదంటరా? 2 నెలల నుంచి బాగా దగ్గు ఆయాసంగా ఉందన్న. అసలే కష్టాల్లో ఉన్నాను, నీకు చెప్పలేదన్నా. సారీ అండి, మీ బ్రదర్ కి స్టేజ్ 3 లంగ్ క్యాన్సర్. టోటల్ ట్రీట్మెంట్ కాస్ట్ 15 lakhs వరకు అవ్వచ్చు. 15 lakhs? నేను ఉన్నాను కదా, చూసుకుంటాను. మధు గారు, మీరు లాస్ట్ ఇయర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు కదా? లాస్ట్ టైం నువ్వు నెలకి 800 అని చెప్పి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీయించావు. మేడం, ఇది వీళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్, ఒకసారి చూడండి. ఇందులో 20 lakhs కవర్ ఉంది. ఇక 1 రూపీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. మీ హెల్త్ బాగున్నప్పుడే ఇన్సూరెన్స్ తీసుకొని చాలా మంచి పని చేశారు. ఇది తెలియక చాలా ఫ్యామిలీస్ ఎమర్జెన్సీ కండిషన్స్ లో ఒక్క హాస్పిటల్ బిల్ తో రోడ్డున పడుతున్నారు. ఇంత మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకున్నారండి మీరు?